Welcome to Kindruth Education Channel. Build skills, build careers. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుసరికి డే 8 అండి. మన 30 డేస్ సి లాంగ్వేజ్ సిరీస్లో ఈరోజు డే 8కి వచ్చేసాం. నిన్నోసరికి మనము ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ప్రోగ్రామ్ కూడా మీకు చూపించాను. ఈరోజు మన సి లాంగ్వేజ్లో ఒక ఇంపార్టెంట్ న్యూ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ వచ్చేసరికి ఆపరేటర్స్ ఇన్ సి. ఈ పార్ట్లో వచ్చేసరికి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చూడబోతున్నాం. 3 పార్ట్స్ ఉంటుంది ఈ వీడియో. సారీ, 3 పార్ట్స్గా డివైడ్ చేశాను వీడియోస్ని. ఇది వచ్చేసరికి పార్ట్ 1. సో డే 8 స్టార్ట్ చేద్దాం. ఆపరేటర్స్ ఇన్ సి పార్ట్ 1 వచ్చేసరికి అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. మన ఫస్ట్ పార్ట్ 1 వచ్చేసరికి వాట్ ఆర్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే మీరు బ్లైండ్గా గుర్తుపెట్టేసుకుంటే అదొక సింబల్. ఓకేనా? ఆ సింబల్ ఏం చేస్తుందంటే ఒక టాస్క్ని పర్ఫార్మెన్స్ చేయమని కంపైలర్తో చెప్తుంది. అది ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే ప్లస్ ఉంది. ఈ ప్లస్ ఏం చేస్తుందంటే ఒక 2 నెంబర్స్ని యాడ్ చేస్తుంది. ఏ ప్లస్ బి అంటే ఒక టాస్క్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆ యొక్క సింబల్ అనేది ఆ టాస్క్ని పర్ఫార్మెన్స్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఈజ్ ఈక్వల్ అంటే ఇప్పుడు 10 అనే దాన్ని ఎక్స్కు అసైన్ చేస్తున్నాం. సో సింపుల్గా ఆపరేటర్స్ అంటే టూల్స్ టు వర్క్ విత్ డేటా. ఈ సింబల్స్ అనేది డేటాతోటి వర్క్ చేస్తుందని. నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏం లేదండి, బేసిక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను ఇవేనండి. వాటి కోసం మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే సింబల్స్ ప్లస్ మైనస్ ఇంటూ. ఇక్కడ మీరు చూడవలసింది ఈ 2 సింబల్స్ అండి. ఈ ఫార్వర్డ్ స్లాష్, ఈ యొక్క మోడ్లెస్ సింబల్ అంటే పర్సంటేజ్ సింబల్. ఈ ఫార్వర్డ్ డివిజన్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు కోషెంట్ ఇస్తుంది. అర్థమవుతుందా? ఈ మోడ్లెస్ సింబల్ ఏం చేస్తుందంటే మనకి రిమైండర్ ఇస్తుంది. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏముంటుంది, కోషెంట్ ఉంటుంది. కిందికి వస్తే రిమైండర్ ఉంటుంది. ఈ రిమైండర్ వచ్చేదాన్ని మనం మోడ్యులస్ సింబల్ యూస్ చేస్తారు. ఇక్కడ మనకు డివిజన్ యూస్ చేసినప్పుడు ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేస్తారు. ఇక్కడ కోషెంట్ వాల్యూ వస్తుంది. అంతే, సింపుల్. సో ఇది ప్రోగ్రామ్. ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇంకొక టాపిక్ ఉంది. ఆ టాపిక్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే అసైన్మెంట్, అక్కడే మనకు వాల్యూ అసైన్మెంట్ అని అక్కడే మనకు అర్థమవుతుంది. వాల్యూస్ని వేరియబుల్స్కి అసైన్ చేస్తున్నాం. దానికోసం యూజ్ చేసే సింబల్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? ఇక్కడ ఈ యొక్క సింబల్స్ వాడతాం. అర్థమెటిక్ సింబల్స్, అసైన్మెంట్ సింబల్స్ 2 కలిపి వాడితేనే మనకి ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటాం. ఓకేనా? ప్లస్ మైనస్ ఇంటూ, డివిజన్, స్లాష్ ఆర్ మోడ్యులస్ సింబల్స్ కూడా వాడతాం. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు 2 ఉంది కదా. ఈ ఎక్స్ వాల్యూకి ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూకి 2 యాడ్ చేస్తున్నాం. ఎక్స్ మైనస్ ఇజ్ ఈక్వల్ టు 2 ఉంది కదా, ఎక్స్ వాల్యూకి మనం 2 తీసేస్తున్నాం. ఎక్స్ ఇంటూ ఇజ్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ ఇంటూ 2 అని అర్థం. ఓకేనా? ఎక్స్ స్లాష్ 2 అంటే ఎక్స్ వాల్యూతో 2 డివైడ్ చేస్తే వాల్యూ అనేది మారిపోతుంటుంది. ఇక్కడ అర్థమవుతుందా? మనం ఈ ఆపరేషన్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అసైన్ చేస్తున్నాం మనం కొత్త వాల్యూని. ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ అంటే ఈ యొక్క ఆపరేషన్ జరిగినప్పుడు వాల్యూ అనేది మారిపోతుంది. ఎక్స్ వాల్యూ ఫర్ సపోజ్ 10 ఉంటే ఈ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 10 అయినప్పుడు అప్పుడు ప్లస్ 2 యాడ్ అవుతుంది. ప్లస్ 2 యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఓకేనా? అంటే వాల్యూ అనేది మారిపోతుంది. 10 నుంచి 12 అయిపోతుంది. సబ్ట్రాక్ట్ చేసినా కానీ వాల్యూ మారిపోతుంది. ఓకేనా? అది ఇది వచ్చేసరికి ప్రోగ్రామ్ అండి. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 ప్రోగ్రామ్స్ని మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ప్రోగ్రామ్ వచ్చేసరికి అసైన్మెంట్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ప్రోగ్రామ్ అండి. సి లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ అంతా వీటి మీదనే రన్ అవ్వబోతుంది. అందుకోసమే నాకు కావాల్సిన మెయిన్ థింగ్స్ అన్ని ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నాను. బట్ మీరైతే ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయండి, టైప్ చేయండి. అప్పుడే, లేకపోతే మీకు రాదు. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి బాగా. ఇంట్ వాల్యూస్ తీసుకుంటున్నా. ఏ ఈక్వల్స్ టు 10, ఇక్కడ బి వాల్యూ కూడా నేను తీసేసుకుంటున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు 5, సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. ఇప్పుడు మనము ప్రింట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి అర్థమెటిక్ ఆపరేటర్ సెట్టింగ్ పెట్టుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్
సెమీకోలన్తో ఏం చేద్దాం. ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ పర్ఫార్మ్ చేద్దాం. వాటికి ఏమేమి ఉంటాయి? ప్లస్ మైనస్ ఇంటూ స్లాష్ మాడ్యులస్. ప్రింట్ఎఫ్ ఫస్ట్ ఏ ప్లస్ బి పర్ఫార్మెన్స్ చేద్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు %d స్లాష్ అని ఫార్మాట్ ప్లేస్ కావచ్చు, ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ పర్ఫార్మ్ చేస్తున్నా? ఏ ప్లస్ బి సెమీకోలన్ ఏం చేద్దాం. ఇది కాపీ చేసి మిగతా అన్నిటికి కూడా పేస్ట్ చేస్తున్నా. మీరైతే ప్రాక్టీస్ చేయండి. నేను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను అన్ని కాపీ చేస్తున్నా. 5 వచ్చేసాయి కదా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మైనస్, నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ స్లాష్, ఫార్వర్డ్ స్లాష్, మోడ్లెస్. ఇక్కడ 2 ఇవ్వండి. మనకు ఒకటి రీడ్ అయిపోతుంది, ఒకటి అవుట్పుట్కి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు యాక్చువల్ థింగ్ బయటకు వస్తుంది. ఓకేనా? దట్ ఈస్ ఏ ప్లస్ బి. మనం 10, 5 ఇచ్చాం కాబట్టి 15. 10 మైనస్ బి అంటే 5 వస్తుంది. 10 ఇంటూ 5 50, 10/2. కోషంట్ వచ్చేసరికి 5 2 జా 10. 10 మోడ్లెస్ 5 అంటే రిమైండర్ 0. 5 2 జా 10, 0. దట్స్ ఇట్. ఇప్పుడు మనము అసైన్మెంట్ ఆపరేటర్స్ చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ చెప్పాం కదా. ఇప్పుడు అర్థమెటిక్ అయిపోయింది. అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్, దీనికి మనం ఏం చేద్దామంటే ఇది ఎలా చేయాలంటే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఇలా యూజ్ చేద్దాం. ప్రింట్ఎఫ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 చేద్దాం. ఓకేనా? ఏ వాల్యూని 5 తోటి మనం చేస్తే ఏమొస్తుంది? %d స్లాష్ అని. న్యూ లైన్ ఇంపార్టెంట్, లేకపోతే మనకు అంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఒకే లైన్ వస్తుంది అవుట్పుట్. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5. మనకి ఏం వాల్యూ కావాలంటే దీని వాల్యూ అక్కడ రావాలని. ఓకే, సెమీకోలన్. ఇది కూడా కాపీ చేస్తున్నా. మీరు కాపీ చేయొద్దు. నేనేంటంటే నాకు వీడియో లెంతీ అయిపోతుంది నాకు. ఇప్పుడు వీటి సింబల్స్ మార్చేద్దాం. ఇక్కడ మనకి మైనస్, ఇక్కడ కూడా మైనస్. ఇక్కడ నేను అన్నిటికి 5 ఇచ్చాను, మీరు వాల్యూస్ మార్చండి. ఓకేనా? నెక్స్ట్ ఫార్వర్డ్ స్లాష్ మోడ్లెస్. సేవ్ చేద్దాం. ఓకే, F9. సూపర్. ఇక్కడ చూసారు కదా, మనకి ఏ వాల్యూ ఏముంది? యాక్చువల్గా 10 ఉంది. 10 ప్లస్ 5 15. ఈ 15 ఏ వాల్యూ అయిపోతుంది? ఇప్పుడు న్యూ వాల్యూ వచ్చేసరికి 15 అయిపోతుంది. 15 నుంచి 5 వెళ్ళిపోతే 10. మళ్ళీ న్యూ వాల్యూ 10. అంటే ఈ వాల్యూ మనం మారిపోతుంటుంది. ఈ 10 ఇక్కడికి వస్తుంది. 10 5 15. 15 డివైడెడ్ బై 5. 5 20 టైమ్స్ పోతుంది, 10 టైమ్స్. 10 అనేది ఏంటిది? కోషంట్. ఈ 10 డివైడెడ్ బై 5 చేసాం. అప్పుడు 10 డివైడెడ్ బై 5 అంటే 2 టైమ్స్. మన ఈ 2 అనేది కోషంట్, బట్ 0 వస్తుంది చూడు, అది రిమైండర్. ఇక్కడ మాడ్యులస్కి రావాల్సింది రిమైండర్. నైస్. ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అయిపోయింది. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూసాము, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే చూసాము. సో క్లోజింగ్ అండి, మనం ఈరోజు అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాము. ఓకేనా? మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే, మీరు ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ యూస్ చేయండి. ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ బి వాల్యూ యూస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ వాల్యూ కూడా మార్చండి. రైట్ అనదర్ ప్రోగ్రామ్ టు స్టార్ట్ విత్ ఎక్స్ వాల్యూ తీసుకొని చేయండి. ఇక్కడ నేను ఏ యూస్ చేశాను కదా, మీరు సపరేట్గా ఎక్స్ యూస్ చేయండి. ఓకేనా? రేపు వచ్చేసరికి మనము రిలేషనల్, లాజిక్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.